ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ముద్రగడ మార్కు కనిపిస్తుందా? ఇప్పుడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇదే చర్చ సాగుతోంది. ప్రత్యక్ష రాజకీయాలకు సుదీర్ఘ కాలంగా దూరంగా ఉన్న ముద్రగడ పద్మనాభం నూతన సంవత్సరం సందర్భంగా ప్రజలతో మమేకమవ్వడంతో ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్నారని చర్చకు తెరలేపింది. నూతన సంవత్సరం సందర్భంగా ఆయన ఇంటికి తరలివచ్చిన నాయకులు, అభిమానులతో ముద్రగడ పద్మనాభంతో పాటు ఆయన కుమారుడు ముద్రగడ చల్లారావు మమేకమవ్వడంతో వైసీపీ తరపున ముద్రగడ కుటుంబంలో ఎవరో ఒకరు పోటీ చేయనున్నారన్న ప్రచారం ఊపందుకుంది. జనవరి 1వ తేదీన శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన వారందరితో ముద్రగడ పద్మనాభంతో పాటు ఆయన కుమారుడు చల్లారావు కూడా మమేకమయ్యారు. ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు చల్లారావు మాత్రమే సమాధానమిచ్చారు. కాపుల అభ్యున్నతి కోసం పాటుపడిన వ్యక్తి ముద్రగడ పద్మనాభమని, ఆయన ఏది ఆశించినా దానికి అనుగుణంగా తాను పనిచేస్తానని తెలిపారు. తండ్రి ఆదేశిస్తే పోటీ చేసేందుకు కూడా సిద్ధమేనని తెలిపారు. ఒక్కసారిగా కుమారుడు తెర మీదకు రావడంతో ఈసారి ఎన్నికల్లో కుమారుడే నిలబడతాడని తేలిపోనుందని పలువురు చర్చించుకుంటున్నారు. ఉభయ గోదావరి జిల్లాలో కాపు ఓటు బ్యాంకు కీలకం కాగా కాపుల్లో అగ్రభాగం అంతా జనసేన పార్టీకే పనిచేసే అవకాశం ఉంది. వైసీపీ, టీడీపీలో కాపులున్న వారి శాతం కేవలం 10% లోపే మాత్రమే. ఈ నేపథ్యంలోనే కాపు ఓటు బ్యాంకును చీల్చగలిగితే విజయం చాలా వరకు తథ్యమన్న ఆలోచనలు పలు రాజకీయ పార్టీలు పనిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ముద్రగడను వైసీపీ ఆహ్వానిస్తుందన్న మాటలు వినిపిస్తున్నాయి. టీడీపీ, జనసేన పొత్తు కుదిరిన నేపథ్యంలో కాపు ఓటు బ్యాంకు తీవ్రంగా నష్టపోయేది వైసీపీనే కాగా అందుకే ముద్రగడ పద్మనాభంను రంగంలోకి దింపేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే ఆయన ముందుకు రాకపోగా ఆయన కుమారుడిని ముందుకు పంపించే అవకాశాలు ఉన్నాయని, అందుకే నూతన సంవత్సరం సందర్భంగా ఆయన కుమారుడు తెర మీదకు వచ్చాడని ప్రచారం జరుగుతోంది. కాపు ఉద్యమ నాయకుడిగా మంచి పేరున్న ముద్రగడ పద్మనాభం సుదీర్ఘకాలంగా రాజకీయంలో ఉన్నారు. ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. అయితే అధిక శాతం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వెంటే కాపులుండగా ముద్రగడ వెంట ఏ మేరకు కాపులు నడిచే అవకాశం ఉందన్నది తేలాల్సి ఉంది. కాపుల అభ్యున్నతి కోసం ఎన్నో ఉద్యమాలు చేపట్టిన ముద్రగడకు పొలిటికల్ కెరీర్ కేవలం కాపు ఉద్యమ నేపథ్యమే దెబ్బతీసిందంటున్నారు. వచ్చే ఎన్నికల్లో కాపు ఓటు బ్యాంకు అధికంగా ఉన్న కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం నుంచి ముద్రగడ పద్మనాభం పోటీకి దింపాలని వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తుందన్న చర్చ తీవ్రంగా జరుగుతోంది. అయితే ముద్రగడనే రంగంలోకి దిగుతారా లేక ఆయన కుమారుడిని పోటీలో దింపుతారా అన్నది వేచి చూడాల్సింది. ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరుతారన్న ప్రచారం గత 3 నెలలుగా సాగుతోంది. ముద్రగడను ఉభయ గోదావరి జిల్లాల ఇన్ఛార్జ్ ఎంపీ మిథున్ రెడ్డి కలిశారని, ఆయన మంతనాలతో ముద్రగడను పార్టీలో వచ్చేందుకు ఒప్పించారన్న ప్రచారమూ జరిగింది. 2014లో అధికారం చేపట్టిన టీడీపీ ప్రభుత్వంపై ముద్రగడ పద్మనాభం గట్టి పోరాటమే చేశారు. కాపులకు రిజర్వేషన్ల కోసం చేసిన ఆ ఉద్యమంలో ఆయన్ను దారుణంగా అణిచివేశారని చంద్రబాబుపై బహిరంగ ఆరోపణలు చేశారు. ఆ తర్వాత జనసేన అధినేత వారాహి యాత్ర సందర్భంగా కాకినాడలో జరిగిన బహిరంగ సభలో ముద్రగడ పద్మనాభంపై పరోక్షంగా విమర్శనాస్త్రాలు సంధించారు. అయితే బహిరంగ లేఖల ద్వారా గట్టి సమాధానం ఇచ్చిన ముద్రగడ పద్మనాభం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పలు లేఖలు రాశారు. కాపు సమస్యలపై ఆయన దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.